ఓపెన్ టాక్కి స్వాగతం. రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా ఏదైతే సీట్ల మార్పు జగన్మోహన్ రెడ్డి చేపట్టాడో, నియోజకవర్గ మార్పు చేపట్టాడో, అలాగే సిట్టింగ్లకు ఈసారి సీట్లు లేవని చెబుతున్నాడు. ఇవి వైసీపీలో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారు, ఎవరు పార్టీ దూకుతారో తెలియక సతమతం అవుతున్న పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి మరొక షాకింగ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు. వైసీపీలోనే అత్యంత సీనియర్ నేతగా పేరొందినటువంటి బొత్స సత్యనారాయణ కూడా గోడ దూకేందుకు సిద్ధమవుతున్నారా అంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఆయన ఇటీవల టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసే ప్రయత్నం కూడా చేసినట్టుగాను, దానికి సంబంధించి కొంతమంది టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలను సంప్రదించినట్టుగా కూడా తెలిసింది. డైరెక్ట్గా కలవకుండా ఆ ఫోన్ ద్వారా సంప్రదించే అవకాశం ఉన్నా కానీ చూడాలని చెప్పి ఆయన కోరినట్టుగా అయితే ఒక వార్త వచ్చింది. దీనికి 2 రోజుల ముందే ఆల్రెడీ బొత్స సత్యనారాయణ ఒక రోజు మొత్తం కూడా ఆ మొబైల్కి దూరంగా రహస్యంగా ఎక్కడికో వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడంటే ఎవరికీ తెలియని పరిస్థితి. ఎక్కడికి వెళ్ళాడంటే రహస్య భేటీ ఒకటి నిర్వహించాడు. తన సన్నిహితులతో రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఒక రహస్య భేటీని అయితే నిర్వహించినట్టుగా తెలుస్తుంది. మొన్న ఆల్రెడీ మనం ఆ బొత్స జంప అని చెప్పి ఒక అనుమానం వ్యక్తం చేశాం. సో తరువాత ఆయన నిన్న మొన్న మీడియాలో కనపడి అబ్బాయి అలాంటిది ఏం లేదని ఖండించినప్పటికీ కూడా ఆయన ఎందుకు ఎక్కడికి వెళ్ళాడు, మొబైల్కి ఎందుకు అందుబాటులో లేడనే విషయాలు ఇప్పటి వరకు చెప్పలా. సో అసలు విషయం ఏంటంటే తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఆల్రెడీ ఒక నిర్ణయం అయితే ఆయన తీసుకోవడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఫైనల్గా తీసుకునే డెసిషన్ మీద బొత్స నిర్ణయం అయితే ఆధారపడి ఉండబోతుంది. ప్రస్తుతానికి విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణకు ఈసారి సీటు అక్కడ కష్టమేననే వార్త అయితే వస్తుంది. థర్డ్ లిస్టులో బొత్స సత్యనారాయణ పేరు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఊహాగానాలు ఉన్నాయి. పైగా లేని ఎడల బొత్స సత్యనారాయణను కాన్స్టిట్యున్సీ మార్చే అవకాశం ఉందని చెప్పి మరొక వార్త అయితే జోరుగా నడుస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ఎందుకంటే సర్వేలో బొత్స నియోజకవర్గంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. అందులో జనసేన టీడీపీ పొత్తు తర్వాత ఆ బలం మరింత పెరిగింది. సో ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ అక్కడ మార్చడమే తదుపరి లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా తెలిసింది. ఒకవేళ అదే జరిగితే తనకు అవమానం కాబట్టి ముందుగానే పార్టీ నుంచి బయటకు వెళ్ళడం మంచిదని చెప్పి బొత్స సత్యనారాయణ భావిస్తున్నట్టుగా కొన్ని ఊహాగానాలు కూడా వస్తున్నాయి. అందుకనే టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారిని కలిసి మాట్లాడి టికెట్ హామీ ఇస్తే కనుక వెనువెంటనే దూకడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మరీ ఎలక్షన్కి 5 రోజులు 10 రోజులు ముందు దూకితే ఉపయోగం ఉండదు. పైగా టికెట్లు అనౌన్స్మెంట్కే ఎవరైనా పార్టీ దూకటం మంచిది. ఎందుకంటే ఆల్రెడీ టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత పార్టీలు మారినా దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఇచ్చిన హామీని వెనక్కి తీసుకునే పరిస్థితి కనపడదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడే దూకటం మంచిదని బొత్స కూడా భావించినట్టుగా తెలుస్తుంది. అందుకనే టికెట్ హామీ కోసం చంద్రబాబు గారిని కలిసే ప్రయత్నం చేయాలని తెలిసింది. అయితే మరి ప్రస్తుతానికి అక్కడ చీపురుపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి కిడిమి నాగార్జున అయితే ఇన్ఛార్జిగా ఉన్నాడు. గత పార్టీ ఓడిపోయినప్పటి నుంచి కూడా చాలా బలంగా పనిచేస్తున్నాడు. అలాగే మాజీ మంత్రి మృళాని తనయుడు అనమాట. సో ఇలాంటి నేపథ్యంలో మరి బొత్సకి అక్కడ సీట్ ఇవ్వడం అంటే కష్టమనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఏదైనా బలహీన అభ్యర్థి ఉంటే సరే బొత్సకి ఇవ్వచ్చు, కానీ అక్కడ ఉన్న అభ్యర్థి బలమైన అభ్యర్థి. అందులోనూ ఈ 4.5 ఏళ్ళు 5 ఏళ్ళుగా చాలా కష్టపడి పనిచేస్తున్నటువంటి అభ్యర్థి నాగార్జున. సో కాబట్టి అక్కడ సీట్ ఇచ్చే అవకాశం అయితే లేదు. లేని ఎడల వేరొక చోట హామీ ఇచ్చిన బొత్స దూకడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే అక్కడ మునిగిపోయేనావా. అసలు బొత్స ఆలోచన ఏంటంటే సరే చీపురుపల్లిలోనే బొత్సకి వైసీపీ నుంచి సీట్ ఇచ్చినా అది మునిగిపోయే నావలో ఉండి ఏంటి ఉపయోగం. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చీపురుపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా ఉంది. ఏం చేసినా బొత్స గెలవడం అనేది కష్టం. ఇక్కడ ఉన్న మార్గం ఒకటే, పార్టీలు మారటం ఒకటే బొత్స దగ్గర ఉన్న ఆప్షను, లేదా ఓటమి చవి చూడాలి. అయితే ముందు ఈ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా ఒకవేళ దూకేదేదో టికెట్లు అనౌన్స్ చేయకముందు దూకితే ఉపయోగం ఉంటుంది కదా అని చెప్పి బొత్స ఆలోచనకు వచ్చినట్టున్నారు. తన సన్నిహితులతో నిర్వహించిన అంతర్గత భేటీలో కూడా ఆ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక నిర్ణయం తీసుకోవాలని సూచించినట్టుగాను, దానిలో భాగంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ పార్టీ అంటే ఒక అంచనా ఉంది. బొత్స అంటే చాలా సీనియర్ నేత. మీకు ఉదాహరణ చెప్తాను. గతంలో చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగినప్పుడు ఆఫ్ ద రికార్డు తన సన్నిహితులకు జగన్మోహన్ రెడ్డి చేసిన అతిపెద్ద తప్పుగా వర్ణించాడు. ఖచ్చితంగా అది చంద్రబాబుకి యాంటీగా మారదు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చలేని వ్యక్తి. మనం ఎప్పుడేదో మచ్చ చేయాలని ప్రయత్నిస్తే అది సాధ్యం
సాధ్యపడదు, చంద్రబాబు క్యాపబిలిటీ వేరు, జగన్మోహన్ రెడ్డి తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని చెప్పి తన సన్నిహితుల వద్ద బాధను వ్యక్తం చేశాడు. ఎస్, అదే నిజమైంది. బొత్స సత్యనారాయణ ఆ రోజు మాట్లాడిన మాటలు అక్షర సత్యం. అది నెగిటివిటీ అవలా పాజిటివిటీ అయింది. పార్టీకి పాజిటివిటీ పెరిగింది. చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఆయన చేసిన అభివృద్ధి గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది, 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరిగింది. సో ఏంటంటే అది పాజిటివ్గా మారింది. బొత్స ఈ మాటే చెప్పాడు, చంద్రబాబు మీద అవినీతి ముద్ర వేయాలంటే అంత ఈజీ కాదు, ఏ పని కాదు. మన మీద అవినీతి పెట్టుకుని మనం ఎదుటోడి మీద బురజాలంటే జరిగే పని కాదు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అతిపెద్ద తప్పుడు నిర్ణయం ఇది, పార్టీని తీవ్రంగా డ్యామేజ్ చేస్తుందని ఆ రోజే బాధపడ్డాడు. అది నిజమే కదా. చంద్రబాబు అరెస్టు తర్వాత వైసీపీ గ్రాఫ్ తగ్గింది కదా, అదే సమయంలో జనసేన పొత్తు కలవడానికి ఆయుపట్టు అయింది కదా. ఇప్పుడు ఈ పరిస్థితి ఏమైంది? నాడు బొత్స ఆలోచన ఏదైతే ఉందో అది నిజమైంది. వైసీపీ పార్టీ పుట్టమునిగే పరిస్థితి. అంటే సీనియర్ నేత, రాజకీయాలను అవపోసన పట్టిన వ్యక్తి, ప్రజల నాడిని పట్టగలిగిన వ్యక్తి, గతంలో రాజశేఖర రెడ్డి టైంలో మినిస్టర్గా చేశాడు, పిసిసి అధ్యక్షుడిగా చేశారు. సో అందరూ అనుకున్నట్టు కాదు, బొత్సాని చాలామంది మాట్లాడటం రాదని ఏదో అనుకుంటారు, కానీ రాజకీయాలలో దిట్ట. విజయనగరం లాంటి ఒక జిల్లా మొత్తాన్ని కూడా ఒంటి చేత్తో శాసించగల శక్తి సామర్థ్యాలు బొత్స సత్యనారాయణకు ఉన్నాయి. అలాగే ఆర్థికంగా కూడా బలమైన నేత. పోనీ ఆర్థికంగా బలం లేదంటే బొత్స లాంటి నేతలను ఢీకొట్టాలంటే అంత ఆషామాషి విషయం కాదు ఆర్థికంగా. సో అంత ఆర్థికంగా బలమైన నేత. అలాంటి నేత వైసీపీ నుంచి బయటికి రావడం అంటే సగం ఆగిపోతే అక్కడ పోయినట్టే. బొత్స లాంటి నేతలు కానీ బయటకు వస్తే ఉన్న సీనియర్ నేత, ఇమేజ్ ఉన్న నేత, కొద్దో గొప్ప వివాద రహితుడు, అలాంటి వ్యక్తి కానీ ఈరోజు బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి సగం ఆగిపట్టు అక్కడ పోయినట్టే. వాస్తవానికి బొత్సలో ఉన్న అసంతృప్తి ఇప్పుడు మొదలైంది కాదు, 2.5 ఏళ్ల క్రితమే మొదలైంది. ఎప్పుడైతే తన మంత్రివర్గాన్ని మార్చారో, తన శాఖను మున్సిపల్ శాఖ నుంచి తీసుకొచ్చి ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేశారో అప్పుడే బొత్స తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. దాన్ని ఛార్జ్ తీసుకోవడానికి కూడా టైం తీసుకున్నాడు. అధికారుల వద్ద కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఎందుకనంటే అంటే తనను మార్చడం అనేది అవమానంగా ఫీల్ అయ్యాడు. అందులో ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది అంత ఇంపార్టెంట్ ఉన్నది కాదు, సాధారణంగా విద్యకు సంబంధించిందే కాబట్టి, మిగతా శాఖలాగా కాదు. కాబట్టి అందుకనే బొత్స సత్యనారాయణ దీని మీద ఆ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. బట్ కొంతమంది బుజ్జగించి ఆ రోజు మినిస్ట్రీ తీసుకోవడానికి అయితే ఒప్పించడం జరిగింది. తీసుకోకపోతే అది కూడా ఉండదు అనుకోండి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి మినిస్ట్రీని ఇవ్వకూడదు అనుకున్నాడు. సెకండ్ టర్మ్లో చాలామందికి మినిస్ట్రీ ఇవ్వకూడదు అనుకున్నాడు. అందులో బొత్సాను కూడా తొలగించాలని అనుకున్నప్పటికీ కూడా బొత్సాన్ని తొలగిస్తే ఆ రోజే పార్టీ మారడానికి సిద్ధమైపోయాడు. ఆ విషయం తెలిసే తప్పని పరిస్థితిలో రెండోసారి బొత్సాకి మినిస్ట్రీ ఇచ్చారని చెప్పి ఎప్పటికీ చెప్పుకుంటారు. ఒకవేళ నిజంగా ఆ రోజే బొత్స మారిపోయి ఉండుంటే, పార్టీ మారిపోయి ఉంటే పరిణామాలు అన్ని కూడా వేరేగా ఉండేది, వేరే విషయం. బట్ చివరికి పోర్ట్ఫోలియోని మార్చి మినిస్ట్రీ ఇచ్చారు. దాంతో బొత్స సత్యనారాయణ సరే తప్పని పరిస్థితులు అయితే ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడ్డాయి, వైసీపీ పార్టీ మునిగిపోయే నావా, సర్వేలన్నీ అదే చెబుతున్నాయి. పైగా జగన్మోహన్ రెడ్డి పోకడలు కూడా ఆ బొత్స సత్యనారాయణ నచ్చట్లేదు. ఎంతైనా ఒకప్పుడు సీనియర్ నేతలు, వీళ్ళంటూ కొంచెం విలువలతో బ్రతికే నేతలు. సో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా తిట్టాలి, మీరు కొట్టాలి, లేకపోతే ఇంకోటి చేయాలని ఇవన్నీ కూడా బొత్సకి రుచించడం లేదు. కానీ తప్పని పరిస్థితిలో ఉండాల్సిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడే గాన దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టుగా ఇప్పుడే పార్టీ మారితే ఉపయోగం ఉంటుందని ఒక నేపథ్యంలో చంద్రబాబు గారిని సంప్రదించే ప్రయత్నంలో భాగంగా కొంతమంది టీడీపీ నేతలతో సంప్రదించినట్టు, వాళ్ళు చంద్రబాబు గారిని కలిపే ప్రయత్నం చేస్తామని చెప్పినట్టుగా కూడా తెలిసింది. అయితే డైరెక్ట్గా కలవటం కంటే కూడా ముందు ఫోన్ ద్వారా మాట్లాడి తరువాత ఒక నిర్ణయానికి రావడం బెటర్ అని చెప్పి బొత్స ఆలోచించినట్టుకున్నారు. అయితే కలయిక జరిగిందా లేదనేది మనకు తెలియదు. ఫోన్ ద్వారా అయినా కలిశారా లేదనేది ప్రస్తుతానికి మనకైతే తెలియనప్పటికీ కూడా బొత్స సత్యనారాయణ మాత్రం పక్క చూపులు చూస్తున్న మాట వాస్తవం. సన్నిహితులు, అత్యంత సన్నిహితులే బొత్స సత్యనారాయణ పక్క చూపులు చూస్తున్నారని చెప్పి బహిరంగంగా సన్నిహితులే చెప్తున్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించి సోషల్ మీడియాలో హోరుగా నడుస్తుంది. నిన్న బొత్స అయితే ఒక మీడియా అడిగిన ప్రశ్నకు బొత్స ఖండించాడు. అలాంటిది ఏం లేదు, మీరు వక్రీకరిస్తున్నారని చెప్పి ఖండించాడు. కానీ ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు వైసీపీ పార్టీకి దూరంగా ఒక 24 గంటల పాటు మొబైల్ కూడా అందుబాటులో లేకుండా ఎక్కడికి వెళ్ళాడనే దాని మీద ఇప్పటివరకు స్పష్టత రాలా. అలాగే టీడీపీ నేతలు మీరు కలిసే ప్రయత్నం చేశారా అన్న ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్పలా. అంటే నిప్పు లేనిదే పొగరాదు అన్నట్టుగా బొత్స సత్యనారాయణ పక్క చూపులు చూస్తున్న మాట మాత్రం వాస్తవం. ఇదే గన జరిగితే వైసీపీకి పెను ప్రమాదంగా మారుతుంది. ఇప్పటికే ఉన్న నేతలను కాపాడుకోవడం జగన్మోహన్ రెడ్డికి తలకమించిన భారంగా మారింది. అందులో బొత్స లాంటి సీనియర్ నేత గన అలక పూనితే ఖచ్చితంగా అది పెను ప్రమాదంగా మారుతుంది. మరి చీపురుపల్లి నియోజకవర్గం ఇచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి నచ్చకపోవడం, పార్టీ పరిస్థితి అంతగా బాగోలేకపోవడం, ఈరోజు బొత్స పక్క చూపులు చూడటానికి
పడిపోవడానికి ప్రధాన కారణం. సర్వేలన్నీ కూడా చీపిరిపల్లిని తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్తున్నాయి. పైగా జనసేన ఇప్పుడు పొత్తు కలవటం అనేది అది మరింత అదనపు బలాన్ని ఇచ్చింది. ఈ నేపథ్యంలో గన తను ఓడిపోకుండా ఉండాలి, ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు గానే ఉండాలి అంటే పార్టీ మారడం తప్ప వేరొక అవకాశం లేదని భావిస్తున్నారు. ఎందుకంటే వైసీపీ వచ్చే ఎన్నికల్లో గెలవదనేది బహిరంగ సత్యం. అది బొత్స సత్యనారాయణ లాంటి వ్యక్తులకు చాలా క్లియర్గా తెలుసు. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన అంతర్గతంగా ఏం జరుగుతుంది, సర్వేలు ఏం చెబుతున్నాయి అనేది, అందులో ప్రజానాడిని పట్టడంలో కొద్దిగా దిట్టైనటువంటి బొత్సకి ఇదేం పెద్ద కష్టం కాదు. కాబట్టే తాను పక్క చూపులు అయితే చూస్తున్నట్టుగా తెలిసింది. మరి దీని మీద వైసీపీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది, మరి బొత్సాని ఇప్పుడు మనకి ఒక క్లారిటీ వస్తుంది. ఇవాళ రేపట్లో ఖచ్చితంగా సీఎంఓ నుంచి బొత్సాకు పిలుపు వచ్చింది, బొత్సాతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు అంటే ఖచ్చితంగా అది బుజ్జగించడానికే, అందులో మరో మాట లేదు. ఖచ్చితంగా బొత్సాను బుజ్జగించే ఉద్దేశం ఉంటేనే జగన్మోహన్ రెడ్డి పిలుస్తాడు. లేదు బొత్స వెళ్ళిపోయినా నాకేమి నష్టం లేదు అనుకుంటే గన జగన్మోహన్ రెడ్డి వదిలేస్తాడు. ఏదేమైనప్పటికీ కూడా అసలు విషయం ఏంటనేది మాత్రం త్వరలోనే తెలియనుంది. మరి దీని మీద వైసీపీ ఏ విధంగా స్పందిస్తుంది, లేదా బొత్స సత్యనారాయణ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడనేది తెలియాలంటే మాత్రం వేచి ఉండాలి.